ఓం శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం శ్రీ లలిత అమ్మవారి ముఖారవింద సౌందర్యాన్ని వర్ణించే అద్భుతమైన శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అంటే వదనం అంటే ముఖం, స్మర అంటే మన్మధుడు కామదేవుడు, మాంగళ్య గృహ అంటే శుభప్రదమైన నివాసం. అమ్మవారి ముఖం మన్మధుడి యొక్క శుభప్రదమైన నివాసం అయితే ఆమె కనుబొమ్మలు ఆ ఇంటికి కట్టిన అందమైన తోరణాలలా ఉంటాయని అర్థం. అమ్మవారి ముఖం అంతటి శోభాయమానంగా మన్మధుడి నివాసంలా వెలిగిపోతూ ఉంటుంది. వక్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభ లోచన. అమ్మవారి ముఖ వర్చస్సు ఒక నిండుగా ప్రవహించే ప్రవాహం అయితే ఆ ప్రవాహంలో అటూ ఇటూ కదులుతున్న చేపల వలె ఆమె కళ్ళు కనిపిస్తూ ఉంటాయని భావం. అంటే అమ్మవారి కళ్ళు చేపల వలె చంచలంగా అత్యంత సుందరంగా ఉంటాయని అర్థం. ఈ శ్లోకం కూడా అమ్మవారి సౌందర్యాన్ని వర్ణించే శ్లోకం. ఈ శ్లోక భావం పూర్తిగా ఏంటంటే అమ్మవారి ముఖాన్ని మన్మధుడి నివాసంగా, కనుబొమ్మలను ఆ ఇంటి గుమ్మానికి కట్టిన తోరణాలుగా వర్ణించారు. ఆమె కళ్ళు ఆ ముఖవర్చస్సు అనే ప్రవాహంలో కదులుతున్న చేపల వలె ఎంత అందంగా ఉంటాయో అని దీని అర్థం. ఈ శ్లోకంలో అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని ధ్యానించడం వల్ల మనసులోని అలజడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. అంతేకాదు ముఖంలో తేజస్సు, ఆకర్షణ పెరుగుతుంది. సకల శుభాలు కలుగుతాయి. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అమ్మవారి అనుగ్రహం వల్ల కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై లలితామాత.